ఇప్పుడు మనం అయితే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట, రైల్వే స్టేషన్కి. ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ ఉన్నామో మీరు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఇటు దిగేస్తున్నారా? మొత్తానికి వైజాగ్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఓకే చెప్పు దియా గెలవచ్చు. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే అరకు ట్రిప్పు స్టేషన్కి అయితే వస్తాం అనమాట. మ్యాటర్ వచ్చేసి మనం ఇప్పుడు కొంచెం ట్రైన్ చూడలేదు. మీరు ఎప్పుడైనా ట్రైన్ చూసారా? ట్రైన్ చూసావు బాబు? చూసానండి. ఈ ట్రైన్ ఇప్పుడు ఫస్ట్ టైం ఎన్నిసార్లు వెళ్ళావు? గెలకాల చూడాలి. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ట్రైన్కి? ఇదే ఫస్ట్ టైం అండి. చాలా అమ్మో బాబు వద్దులే. సార్ సార్ మీరు చెప్పండి. 100 times. చెప్పరా ఎన్నిసార్లు వెళ్ళావు? చెప్పలేను, లెక్క పెట్టలేను. చాలు అప్ అండ్ డౌన్ చేసాను. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం అటు చూడటం. మా దియా కూడా ఇక్కడ వచ్చింది చూడండి. దియా హాయ్ చెప్పు. ఇలా వచ్చే నువ్వు ఎన్నిసార్లు ఎక్కువ అరక్కి ట్రైన్ ఎన్నిసార్లు ఎక్కువ? చాలా సార్లా? చాలాను చాలా ఓ చాలా సార్లు వెళ్ళిందంట అరకు. మా ట్రైన్ అయితే వచ్చేసింది, మరి ఇంక రెడీ అయిపోయాం. అదే రావాలి అందరూ. మా ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ మనకి ఈ విధంగా ఈ సీట్లు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, ఏసీ బోగీస్ కూడా ఉంటాయి, అలాగే బెర్తలు కూడా ఉంటాయి, మామూలు జనరల్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీనికి కూడా సేమ్. మొత్తానికి ట్రైన్లోకి అయితే వచ్చేసాం. అందరూ రెడీగా ఉన్నారు. ఓకే పోయారా ఇదేరా? ఆకలి గడి ఎక్కేదా? పైకి ఎక్కి టిఫిన్ తినేద్దాం. జర్నీ స్టార్ట్ అయింది. ఓకే ఓకే ఏముందిరా పోదు బొబ్బాస్కాయలా వాటర్ పెట్టుకొని.
ప్లస్ ఇక బాగుందా వాటర్ ఫాల్స్ మెల్లగా వాటర్ ఫాల్స్ ఎగిరి అక్కడ ఉంది వాటర్ ఫాల్స్. బుర్రా కేవ్స్కి వచ్చేసాం. అదే గుహలు బుర్రా గుహలు ఉంటాయి కదా. ట్రైన్ ఇప్పుడు దిగామన్నమాట. జోయిలు దారా హాయ్ చెప్పు జోయిలు. అది రండి దా ప్లస్ అది అందరు రెడీగా ఉన్నారా? మీరు కొంచెం స్లో వస్తే బాగుంటుంది. గది ఎలా తిరుగు ఆహా కుర్రోడు ఈ బుర్రా కేవ్స్ ఇప్పుడు స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే మనకి చాలా అంటే చాలా వెహికల్స్ ఉంటాయన్నమాట. మీరు కరెక్ట్గా బేరం ఆడుకుంటే మాత్రం తక్కువ ప్రైస్లో మీకు దొరుకుతాయి. మీకు విజువల్స్ అన్నీ చూడడానికి అయితే మీరు కంపల్సరీగా కొంచెం తక్కువ రేట్ మాట్లాడకుండా స్టేషన్ దిగేసి మనం ఇంకా చాలా డౌన్కి వెళ్ళాలన్నమాట. ఇంకా డౌన్ చూడండి ఈ విధంగా ఉంది చూసారా. ఇక్కడ అన్ని ఇల్లులు కూడా సేమ్ ఇంకా ఈ విధంగానే ఉన్నాయి. సింపుల్గా ఉన్నాయి ఇల్లులు, పెద్ద ఏం అడవడి లేదు. ఇంకా లొకేషన్ చూడండి చాలా. మేమైతే ఇప్పుడు కొండపైన ఉన్నాం. మేము ఉన్నది కూడా ఈ స్టేషన్ కూడా కొండ పైన ఉంది. పైనుంచి డౌన్ అనమాట. చూడండి ఎంత డౌన్ ఉందో, చాలా డౌన్ ఉంది. ఇక్కడ ఇల్లులు కూడా చాలా సింపుల్గా చిన్న చిన్నవి. ఇగో ఇల్లు కూడా చూసారా ఎలా ఉన్నాయో. ఇల్లులు చూడు, ఇల్లులు ఇది రైల్వే క్వార్టర్స్లా. రైల్వే క్వార్టర్స్ ఇల్లులు కాదు రైల్వే క్వార్టర్స్ ఇది. ఇంకా మన జీప్ అనమాట. మన జీప్ అయితే రెడీ అయిపోయింది. మన జీపు బ్యాగులు ఎక్కిస్తున్నారు మరి. అంటే అందరం కలిపి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక రేటుకి వస్తుంది. మీరు సింగిల్ అయితే మాత్రం కొంచెం రేట్ తక్కువగానే చెప్పి చేసుకోండి. ఇప్పుడు బుర్రా కేవ్స్ స్టేషన్ నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అది బుర్రా కేవ్స్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి అన్నమాట. చూడండి బ్యాంబూ చికెన్ ఇక్కడే మరి చేస్తూ ఉంటారు. బొంగు చికెన్, బొంగు బిర్యానీ. ఏంటిది? చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. చీకులు, కోతులు కూడా ఉంటాయన్నమాట. ఏమను చాలా ఇటెక్కాల. మామూలుగా స్టేషన్ నుంచి బుర్రా కేవ్స్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోవచ్చు.
పక్కనే కాబట్టి దగ్గరే, మనకి వెహికల్ గట్ట ఏం అవసరం లేదు. నడుచుకుంటూ మళ్ళీ స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చా? ఎలా వెళ్ళి ఇలా వచ్చేసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనకి వెహికల్ ఇవన్నీ అవసరం లేదు దీని ఇక్కడైతే. కానీ పైకి ఎక్కడం ఇది 1 కిలోమీటర్ ఉంటుందా? కిలోమీటర్ ఉంటుంది ఇది. అది మరి వచ్చేసాం, ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. చూడండి బుర్రా కేవ్స్ ఎంట్రీ. అదిగో టికెట్ అలాగే ప్రైజ్లు గట్రా చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి చాలా రకాలు ఉన్నాయి. చెక్క బొమ్మలు అంటారు కదా, చెక్క బొమ్మలు ఇవన్నీ అయిపోయాయి. చెక్క బొమ్మలతో చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. టికెట్ బుకింగ్. మా టికెట్ అయితే ఆల్రెడీ తీసుకున్నాం. బుర్రా కేవ్స్ ఎంట్రింగ్ అన్నమాట ఇది. బుర్రా కేవ్స్ ఎంటర్ అయిపోతున్నాం. ఇలా డౌన్ ఒకటి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా దిగాలి పిల్లలు అయితే. పెయింటెడ్ రండి. ఇప్పుడు బుర్రా కేవ్స్కి అయితే మరి ఎంటర్ అవుతున్నాం చూడండి. ఈ బుర్రా కేవ్స్ ఉన్నాయి కదా, ఈ బుర్రా కేవ్స్ ఇప్పటికి 150 మిలియన్ సంవత్సరాల నుంచి అయితే ఉన్నాయన్నమాట. ఇది 1, 2 కాదు, 150 మిలియన్స్ ఇయర్స్ అనమాట. అన్ని సంవత్సరాల నుంచి చూసారా. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, లోపలికి వెళ్ళేయగలది. ఇక్కడ లోపలికి వెళ్ళే కొలది చలి అనేది పెరుగుతుందన్నమాట. మళ్ళీని చలి అనేది చాలా విపరీతంగా ఉంది. అంటే ఇప్పుడు టైం కరెక్ట్గా ఒక 11 ఆ టైం అవుతుంది, అయినా కూడా చలి చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. మరి మార్నింగ్ టైంలో ఇంకెలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఇంకా డౌన్ ఉంది ఇదిగా. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇక్కడికే, ఇంకా డౌన్కి వెళ్తాం. అందరికీ ఒక డౌట్ ఉందన్నమాట, ఈ కొండల్లో ఈ లైటింగ్ ఎలాగొచ్చింది, అసలు ఆ లైటింగ్ వచ్చిందా లేకపోతే ఎవరన్నా పెట్టారా ఏంటని చెప్పేసి. ఇక్కడ లైటింగ్ అనేది కరెంట్ ఉందన్నమాట. ఈ కరెంట్ సప్లై వల్ల డిఫరెంట్ కలర్స్ అయితే పెట్టి లైటింగ్ మనకి అరేంజ్ చేస్తారు. మరి చిన్నపిల్లలు మీకే చెప్తున్నాను, నేను ముందు అదే అనుకున్నాను. ఇప్పుడు ఇంకా డౌన్కి వెళ్తాం మనం చూడండి. అవి చూసారు ఎలా ఉన్నాయో, అవి కలర్స్ అనమాట. ఏదనుకున్నా కానీ ముందుకు వెళ్ళే కొద్ది చలి అన్నది బాగా పెరుగుతుంది. చలి మామూలుగా చాలా బాగా పెరుగుతుంది చలి అన్నది. నెమ్మది దిగా. ఏ దా సూపర్ స్టార్ అసలైంది ఇప్పుడు మొదలవుతుంది చూడండి. వే రూట్ అనమాట. ఇప్పుడు ఈ రూట్లోంచి మనం వెళ్ళాలి. కొండ పక్క నుంచి అనమాట రూట్ చూడండి ఎలా ఉందో. చూసారు ఇది వాటర్.
తడిగా ఉంది. పైనుంచి వాటర్ కారుతుంది చూడండి. ఇక నీళ్ళే, ఏం లేదు. రండి 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 రండి. ఇంకా మనం అక్కడికి వెళ్ళాలి. ఇంకా కిందకు ఉంది, తర్వాత పైకి ఉంది. ఇప్పుడు డౌన్ నుంచి ఒక లొకేషన్ చూడండి పైకి. దిగ్గు వెళ్ళిపోదామా? పదైతే వాటర్ మాత్రం ఎక్కడి నుంచి పడ్డం ఏంటి? పైనుంచి అక్కడి నుంచి పడుతుంది. పైనుంచి దిగ్గు ఇక్కడ హైలైట్ ఇది. ఏదిగో పైన ఒక హోల్ చూసారా? వెలుతురు వస్తుంది అన్నమాట మనకు. నెక్స్ట్ ఇదంతా అంతే అంతే. వరకు బుర్రా కేవ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసారు కదా. మరి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మరి భోజనం చేయడానికి వెళ్తున్నాను అనమాట.